హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న యువతి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. యువతి కిడ్నాప్ సమాచారంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం విస్తృత గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు కిడ్నాప్ ముందు బాధితురాలు ఓ సూపర్ మార్కెట్లో కొన్న వస్తువుల ఆధారంగా ఆమెను గుర్తించారు. బాధితురాలు సేఫ్గా ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. థార్ కారులో కొందరు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నుండి డయల్ 100 కు ఫోన్ రావడంతో అత్తాపూర్ పోలీసులతో పాటు రాజేంద్రనగర్ డీసీపీ చేరుకొని ఆరా తీశారు. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. మంగళవారం రాత్రి 10:45 ఓ యువతి ఆందోళనగా అత్తాపూర్ జోయ్ హాస్పిటల్ సెల్లార్లోకి ప్రవేశించింది. ఆమె టెన్షన్ గా ఉండటంతో ఏం జరిగిందని అక్కడి హాస్పిటల్ సిబ్బంది ప్రశ్నించారు. తనను కొందరు వెంబడిస్తున్నారని, తనకు సహాయం చేయాలని కోరింది. అదే సమయంలో ముగ్గురు యువకులు థార్ కారులో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాధిత యువతిని బయటకు రావాలని బెదిరించారు. మరోవైపు బాధిత యువతికి బాసటగా నిలిచిన ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగారు. అయితే యువకులు గట్టిగా బెదిరించడంతో ఆమె కారులో ఎక్కింది. దీంతో వెంటనే కారు వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు థార్ కార్ పీవీ ఎక్స్ప్రెస్ వే మీదుగా టోలీ చౌకి వెళ్లినట్లు గుర్తించారు. కారు వెనుక నుండి మరో యాక్టివా బైక్ కూడా ఫాలో అవుతూ వెళ్లినట్లు గుర్తించారు. అయితే ఆ బైక్ వివరాలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినా ఫలితం లేకుండా పోయింది. థార్ కారుకు టెంపరరీ రిజిస్ట్రేషన్ బోర్డు ఉండటం, బైక్ నెంబర్ కూడా అస్పష్టంగా ఉండటంతో నిందితులను గుర్తించడం కష్టతరంగా మారిందని డీసీపీ తెలిపారు. జాయ్ హాస్పిటల్లో ఒక లేడీని కార్ వెహికల్ లో కిడ్నాప్ చేసినట్టు ఆ కాల్ యొక్క సారాంశం. సో ఆ కాల్ రాగానే అందరం కూడా అవైలబుల్ ఉన్న ఆఫీసర్స్ అందరినీ ఆ జాయ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం, అదేవిధంగా అది వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఉన్న అవైలబుల్ సీసీ ఫుటేజ్ అండ్ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక ఇనిషియల్ గా ఒక కేసు రిజిస్టర్ చేయడం, అదేవిధంగా దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు మధ్యాహ్నం ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ ని వారి సొంత ఇంట్లో మా టీమ్స్ వెళ్ళి ఆ విక్టిమ్ ని అక్కడ ట్రేస్ చేసుకోవడం జరిగింది. సో ఫర్దర్ గా ఆమె స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాము. ఫర్దర్ యాక్షన్ దానిపైన ఉంటుంది. అందరు కూడా ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్ళు. సో దీంతో కిడ్నాప్ అనేది కానీ అబ్డక్షన్ కానీ ఎలాంటిది లేదని ఇప్పుడు తెలుస్తాం. ఘటన జరిగిన అనంతరం నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్, సిసిఎస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగంలోకి దిగి వాహనంతో పాటు యువతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఉదయం సీసీటీవీలను పరిశీలిస్తుండగా యువతి రత్నదీప్ సూపర్ మార్కెట్ నుండి బయటకు రావడం కనిపించింది. దీంతో రత్నదీప్ లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో ఆమె ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొన్ని వస్తువులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఫోన్ పే నోడల్ ఆఫీసర్ ను సంప్రదించి ఆమె ఫోన్ నంబర్ తెలుసుకుని మలక్పేటకు చెందిన యువతిగా గుర్తించారు. యువతి మొబైల్ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆమెను ట్రేస్ చేశారు. మలక్పేటలో యువతిని ట్రేస్ చేసిన పోలీసులు యువతితో పాటు కారులో తీసుకెళ్లిన ముగ్గురిని కూడా రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అలాగే థార్ కార్ తో పాటు యాక్టివాను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధిత యువతి నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొత్తానికి రాత్రి నుండి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన యువతి కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.